ఇవన్నీ విన్నాక ఇప్పుడు మనల్ని మనం ఒక ప్రశ్నేసుకోవాలి. అసలు నిజమైన విజయం అంటే ఏంటి? దానికి మన డెఫినేషన్ ఏంటి? బహుశా అది బయట ప్రపంచాన్ని జయించడం కాదేమో, అదొక అంతర్గత సాధన. నిజమైన హీరో అంటే ఎవరు? ప్రపంచాన్ని గెలిచినవాడా? కాదు. అసలైన ధీరుడు ఎవరంటే తన మనస్సును జయించినవాడే. తన కోరికల్ని, భయాల్ని, అహాన్ని గెలిచి తన మైండ్పై పూర్తి కంట్రోల్ సాధించినవాడే నిజమైన హీరో. మన లోపల మనం విజయం సాధించినప్పుడు దాని ప్రభావం బయట ఎలా కనిపిస్తుంది? ఎప్పుడైతే మనం మనసును జయిస్తామో అప్పుడు ఆటోమేటిక్గా నిస్వార్థంగా మారతాం. ఎక్కడైతే నిస్వార్థ సేవ ఉంటుందో అక్కడే అసలైన గొప్ప విజయం ఉంటుంది. ఈ రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. సో ముగించే ముందు ఒక్క ప్రశ్నతో వదిలేస్తాను. ఈ సూత్రాలన్నీ వినడానికి చాలా బాగున్నాయి, కానీ మన జీవితంలోకి వీటిని ఎలా తీసుకురావాలి? మన అంతర్గత ప్రపంచాన్ని గెలవడానికి ఈరోజు మనం వేయగల ఒక చిన్న అడుగు ఏంటి? జస్ట్ ఒక చిన్న అడుగు. ఆలోచించండి.